హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పులిపాక కనకదుర్గ గారు రచించిన చిన్న కోడలు కథను విందామండి. మా చిన్న కోడలు రాలుగాయి సుమా, ఫోన్లో వాపోయింది భానుమతి. క్రితంసారి ఫోన్ చేసినప్పుడు కూడా పెద్దలంటే చిన్న కోడలికి అస్సలు లక్ష్యం లేదని నొచ్చుకుంది. అంతకుముందు భాను పుట్టినరోజును పురస్కరించుకొని నేను ఫోన్ చేసినప్పుడు కూడా చిన్న కోడలి ప్రవర్తనని తలుచుకొని మరీ బాధపడింది. ఒక రకంగా భానుని కదిలించినప్పుడల్లా తన గోడు వెళ్ళబోసుకోవడం పరిపాటయ్యింది. చెప్పద్దు, నా ఆప్తమిత్రురాలిని ఇంతగా ఆరళ్ళు పెడుతున్నా ఆ పిల్లంటే పీకల దాకా కోపం ముంచుకొచ్చింది. అన్నా, పెళ్ళయి 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే అత్తగారిని లెక్క చేయడం లేదంటే ఎంత గడుగ్గాయి అయ్యుంటుందో ఊహించగలను. అయినా అత్తగారు అమాయకురాలైతే కోడలిది కదా పెత్తనమంతా. నిన్న కాక మొన్నే అయినట్లుంది భాను చిన్న కొడుకు పెళ్లి జరిగి. అప్పుడే అత్తా కోడళ్లకు పడడం లేదు. ఈ విభేదాలే ముదిరితే వేరు కాపురం అంటారు, కుదరకపోతే విడాకులు. అయినా పెళ్లిలో ఎంత అమాయకంగా కనిపించింది. భానుకు 2 కొడుకులు. పెద్దాడికి పెళ్ళయి 4 ఏళ్ళవుతోంది. రెండోవాడి పెళ్ళయి 6 నెలలు అవుతున్నట్లుంది. చిన్నాడి పెళ్ళి కుదరగానే భాను ముందర తనకే ఫోన్ చేసింది. అరుణ, సుందర్ పెళ్ళి సెటిల్ అయింది. అందర్లా నువ్వు కూడా పెళ్ళికి ఒక్కరోజు ముందో లేదంటే అదే రోజు వస్తే కుదరదు. కనీసం 10 రోజుల ముందు వచ్చి అన్నీ నువ్వే చూసుకోవాలి. స్నేహితురాలి పిలుపు మేరకు 10 రోజుల ముందు కాకపోయినా 4 రోజులు ముందుగానే వాళ్ళ ఇంటికి సకుటుంబంగా చేరుకున్నాం. మమ్మల్ని చూడగానే భానుమతి ఆనందానికి అవధుల్లేవు. ఇహ సుందర్ అయితే పెళ్లి కొడుకునన్న విషయమే మర్చిపోయి మాకు మర్యాదలు చేశాడు. ఏమయ్యా సుందర్, పెళ్లి కొడుకువి, మర్యాదలు చేయించుకోవడం నీ హక్కు. అలాంటిది నువ్వు మాకు మర్యాదలు చేయడం ఏమీ బాగాలేదయ్యా. నవ్వుతూనే అన్నాను నేను. మన పని మనం చేసుకోవడానికి భేషజాలు దేనికాంటి, వినమ్రంగా అన్నాడు సుందర్. పెళ్లి కొడుకు తనే అయినా అన్ని వ్యవహారాలు తనే దగ్గరుండి చూసుకుంటున్న సుందర్ దక్షతను చూస్తుంటే ముచ్చటేసింది. కబుర్లాడుకుంటూ కాఫీ ఫలహారాలు కానిచ్చేసరికి సాయంత్రం 5 అయింది. అవును, దివ్య శ్రీధర్లు కనిపించడం లేదేంటి? బయట పనులన్నీ వాళ్ళు చూసుకుంటున్నారా? వచ్చి ఇంతసేపైనా కనిపించని భాను పెద్ద కొడుకుని కోడల్ని ఉద్దేశించి ప్రశ్నించాను. లిప్తకాలం భాను మొహం కళ తప్పింది. వాళ్ళకేవేనో అత్యవసర పనులున్నాయట, వచ్చేస్తారు. తడబాటుని కప్పిపుచ్చుకుంటూ బదులిచ్చింది భానుమతి. ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉంటే బాధ్యతంతా తీసుకోవాల్సిన పెద్ద కొడుక్కి కోడలికి మరేం రాజకార్యాలున్నాయో అర్థం కాలేదు. కానీ ఆ మాట అంటే భానుమతి మనసు కష్టపెట్టుకుంటుందేమోనని చెప్పలేకపోయాను. పెళ్ళి మరో 2 రోజులుందనగా సతీ సమేతంగా వచ్చాడు శ్రీధర్. శ్రీధర్ భార్య దివ్య దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. తాహతకు మించిన భేషజం కొట్టొచ్చినట్లు కనిపించింది. అందం కంటే అలంకరణ అతిగా ఉన్నట్లు ఇట్టే తెలిసిపోతోంది. అత్తామామల పట్ల కాసింతైనా ఆదరణ ఆమె ప్రవర్తనలో కనిపించలేదు. అమాయకపు భానుమతి మటుకు కోడలు అసలు పెళ్లికి రావడమే మహద్భాగ్యం అన్నట్లు కోడల్ని నెత్తిన పెట్టుకుని పూజిస్తోంది. భగవంతుడా, ఈ అమాయకురాలికి యోగ్యురాలైన అమ్మాయిని చిన్న కోడలిగా చెయ్యి. మనసారా దేవుణ్ణి ప్రార్థించడం తప్ప ఏం చేయగలను? సుందర్ని పెళ్లి కొడుకుని చేశాము. పెళ్లి రేపనగా వియ్యాల వారి ఊరికి బయలుదేరాం. వియ్యాల వారి ఇల్లు చూడగానే అర్థమయ్యింది కలిగిన కుటుంబమని. విడిదింట్లో మర్యాదలు చవి చూశాక తెలిసొచ్చింది చాలా పద్ధతైన మనుషులని. భానుకి రాబోయే కోడలు మంచి పద్ధతైన అమ్మాయి అయ్యుంటుందని చిన్న ఆశ నాకు తెలియకుండానే కలిగింది. కాశీయాత్ర నుంచి ఎదురుకోలు వరకు అన్ని మర్యాదలు ఘనంగా జరిపించారు వియ్యాలవారు. ఏ ఆటంకమూ లేకుండా పెళ్లి చక్కగా జరిగింది. సుందర్ భార్య దీప చూడముచ్చటగా ఉంది.
కలవారి అమ్మాయినన్న అహం కానీ ఉద్యోగస్తురాలినన్న దర్పం కానీ ఆ అమ్మాయిలో మచ్చుకు కూడా కనిపించలేదు. భానుమతి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం. రిసెప్షన్ అయిపోయాక 3 నిద్రలకని నూతన వధూవరులు పెళ్లి కూతురు తల్లిగారింటికి వెళ్ళారు. దాదాపు బంధువులంతా వెళ్ళిపోవడంతో ఇల్లంతా బోసిపోయినట్లయింది. రాత్రి ట్రైన్కి రిజర్వేషన్ చేయించుకుని ఉండడం వల్ల మధ్యాహ్నం కాసేపు నడుం వాల్చాం. పెళ్లి పనుల తాలూకు అలసట వల్లేమో వెంటనే అందరికీ నిద్ర పట్టింది. మెలకువ వచ్చేసరికి 4 అయ్యింది. బాను గిన్నెలు తోముతుంటే వాళ్ళాయన కడిగి బోర్లిస్తున్న దృశ్యం కిటికీలోంచి కనిపించింది. ప్రొద్దున కూడా పని మనిషి రాలేదన్న విషయం గుర్తుకొచ్చింది. బానుకు సాయం చేయకుండా ముద్దు నిద్రపోయినందుకు సిగ్గేసింది. ఆ సమయంలో వాళ్ళ మధ్యకు వెళ్ళడం బాగుండదని అలాగే పడుకుండిపోయాను. కాసేపు అయ్యాక టిఫిన్ చేయడంలో అయినా బానుకి హెల్ప్ చేద్దామని బయటకు వచ్చాను. పెళ్ళిళ్ళని కూడా చూడకుండా పనమ్మాయి ఈరోజు రావడం మానేసింది. సమయానికి మా పెద్ద కోడలు అన్ని పనులు అందుకుంది కాబట్టి సరిపోయింది. తడి చేతులు తుడుచుకుంటూ పక్కింటి వారితో చెప్తోంది భానుమతి. వచ్చిన దగ్గర నుంచి చిన్న మెత్తు సాయం చేయకుండా తన గదికే పరిమితమైపోయి భోజనాలకు మాత్రమే బయటకు వచ్చే కోడలి తప్పులను కడుపులో దాచుకుంటున్న భానుని చూస్తుంటే అత్త కూడా అమ్మ కాగలదనిపించింది. కన్నీటి తెరల నడుమ భాను రూపం మసకబారింది. మనవరాలి పుట్టినరోజు ఫంక్షన్కు తప్పనిసరిగా రావాలంటూ అల్లుడు అమ్మాయి మరీ పట్టుబట్టడంతో బెంగుళూరు వెళ్ళి వారం రోజులున్నాము. చిన్నారి పాపాయి ఆటపాటలతో వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. పాపాయిని వదిలి వచ్చేస్తుంటే ఎంత దిగులుగా అనిపించిందో బానుని చూసి చాలా రోజులైంది. ఎప్పటినుంచో వాళ్ళింటికి రమ్మనమని భాను కూడా ఒకటే గొడవ. ఎలాగూ ఇంత దూరం వచ్చాం కదా అని భాను వాళ్ళింట్లో కూడా 4 రోజులు ఉండేలా తిరుగు ప్రయాణం ప్లాన్ చేసుకున్నాం. మమ్మల్ని చూడగానే భాను ఎంతగా సంతోషించింది. విప్పారిన తన మొహమే చెప్పింది, ఇన్నాళ్లకు గుర్తొచ్చామా? ఓ చెంప సాదరంగా ఆహ్వానిస్తూనే మరో చెంప నిష్ఠూరమాడింది భాను. గుర్తు రానిదెప్పుడు కానీ రావడానికి మటుకు వీలు చిక్కింది. ఇప్పుడే నవ్వుతూనే బదులిచ్చాను నేను. ఆ సాయంత్రం అందరం బిర్లా మందిర్కు వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాము. అంతకుముందు కూడా చాలాసార్లు ఆ గుడికెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఎన్నిసార్లు దర్శించుకున్నా అదే భక్తి పారవశ్యం కలగడం ఆ దేవాలయ మహత్యమేమో అనిపించింది. మర్నాడు అందరము సరదాగా జూ పార్కుకు వెళ్ళాం. ఎటొచ్చి ఇక్కడి పరిస్థితే అయోమయంగా ఉంది. దీప గురించి బాను చెప్పిన దానికి ఇక్కడ నేను చూస్తున్న దానికి పొంతన లేదు. దీప ఎంతో చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంది. రుచికరమైన కొత్త వంటలు చేసి కొసరి తినిపించింది. పెద్దల పట్ల తను కనబరుస్తున్న మర్యాద మన్ననలు చూస్తుంటే బాను చెప్పింది దీప గురించేనా అన్న అనుమానం కలిగింది. బంగారం లాంటి పిల్ల బానుకి ఎందుకు నచ్చడం లేదో అర్థం కాలేదు. పోనీ బానుని తప్పు పడదామంటే తను ఎంత మంచి అత్తగారో నాకు తెలియంది కాదు. మచ్చుకు కూడా సద్గుణాలు లేని పెద్ద కోడలి పట్ల తన ఔదార్యం నాకు తెలియంది కాదు. కాకపోతే వెతికి చూసిన లోపం ఎంచలేనంత కుదురుగా ఉన్న దీప తనకెందుకు నచ్చడం లేదో తెలియరావడం లేదు. నిన్నటికి నిన్న దీప ఆఫీస్లో ఏదో కాటన్ చీర కొనుక్కుందని కేకలేసింది. ఏ పనైనా చేసే ముందు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదా అంటూ రంకెలు వేసింది. ఏమంత తప్పు చేసిందని దీపని అంతగా తప్పు పట్టాల్సిన అవసరం కలిగిందో నాకు ఓ పట్టాన అర్థం కాలేదు. బిక్కమొహం వేసిన దీపని చూస్తుంటే జాలేసింది. అంతెందుకు, ప్రొద్దుట బ్రేక్ఫాస్ట్ కని శుతిమెత్తని ఇడ్లీలు వడ, అందులోకి కొబ్బరి చట్నీ సాంబారు తయారు చేస్తే ఎవరినడిగి చేశావంటూ క్లాస్ పీకింది. పాపం దీపకు కళ్ళనీళ్ళు ఒక్కటే తక్కువ. ఇక్కడకు రాకముందు దీప్ అంటే ఎంత మాత్రమూ సదభిప్రాయం లేదు. ఇక్కడికొచ్చాక మటుకు బానుదే తప్పని అనిపిస్తోంది. కాకపోతే ఇన్నేళ్ల మా స్నేహం
ఆ నిజాన్ని అంగీకరించనివ్వడం లేదు. కానీ ఒకటి మటుకు నిజం, భాను ఏదో వంకన దీపని సాధిస్తూనే ఉంది, సతాయిస్తూనే ఉంది. వచ్చిన దగ్గర నుంచి నేను గమనించాను. కాకపోతే తనెంత మాత్రమూ లెక్క చేయని పెద్ద కోడలి పట్ల అంత ఆదరణ, ఒద్దికగా ఉండే చిన్న కోడలంటే వైరం కనబర్చాల్సిన అవసరం ఏమిటో భానుకే తెలియాలి. తన విచిత్ర వైఖరి నాకెంత మాత్రం అంతుబట్టడం లేదు. ఆ మాటే ఆయనతో అన్నాను. ఇందులో అర్థం కానిదేముంది? మెత్తని వాళ్లను చూస్తే మొట్టబుద్దేస్తుంది. ఒద్దికగా ఉన్న దీపని చూసేసరికి పెత్తనం చేయాలన్న కోరిక అసంకల్పిత ప్రతీకార చర్యలా కలిగి ఉంటుంది. ఇహ పెద్ద కోడల విషయం అంటావా? తను ఇక్కడుండదు, పైగా గడసరిది. మంచిగా ఉండడం తప్ప మీ ఫ్రెండ్కు వేరే గత్యంతరం లేదు. భాను గురించి ఆయన ఎనాలసిస్ వింటుంటే ఒళ్ళు మండుకొచ్చింది. తను అలాంటిది కాదు పంతానికి అన్నాను. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పమన్నారు. మీ స్నేహితురాలని వాస్తవం అంగీకరించకపోతే ఎలా? నిజాయితీ పరులు ఉత్తములు తారసపడినప్పుడు వారి నిజాయితీలోని లోకువ కట్టి ఆనక మూల్యాన్ని చెల్లించిన వైనాలు మనకు తెలియనివా? అంతెందుకు, మన పొరుగున ఒకప్పుడు ఉన్న రామారావు గారి ఉదంతం అప్పుడే మర్చిపోయావా? రామారావు గారి విషయం గుర్తుకు రాగానే మనసంతా చేదు తిన్నట్లయింది. ఆయన కొంతకాలం మా పక్కింట్లో కాపురం ఉన్నారు. గంపెడు సంసారం, చాలని ఆదాయంతో అవస్థలు పడుతుంటే చేతనైన సాయం చేస్తుండేవారు. పిల్లల స్కూలు ఫీజులని, చేబదుళ్ళని ఏదో రూపేణా మాకు కలిగినంతలో సాయం అందించేవాళ్ళం. ఎందుకలా చేశారో ఇప్పటికీ అర్థం కాని విషయం అంది. మా పేరు చెప్పి మేమివ్వమన్నామని పాత మిత్రుడి దగ్గర 1000 రూపాయలు తెచ్చుకున్నాడు. 6 నెలల తర్వాత అప్పిచ్చిన ఆయన వచ్చి తన బాకీ తీర్చమని అడిగితే నివ్వెరపోవడం మా వంతయింది. అలా మా మధ్యన సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మాతో స్నేహం దెబ్బతిన్నందుకు ఆయన తరచూ ఇబ్బందులకు గురయ్యేవారని తరువాత మాకు తెలిసింది. ఎందుకండి, మంచిగా ఉండేవారితో మంచిగా ఉంటూ మంచితనపు పరిమళాన్ని ఆస్వాదించక మంచికి చెడు చేసి కోరి కష్టాలకు కొని తెచ్చుకోవడం? మంచితనం అనేది సంస్కారానికి నిదర్శనమే కానీ చేతకానితనం కాదు. మంచివారిని ఎవరో ఒకరు ఎప్పుడో ఒకసారి వంచవచ్చు. అందరూ అన్నిసార్లు వంచలేరు. ఆ విజ్ఞత లోపించడం వల్లనే మనిషికి మధ్యన అగాధం ఏర్పడుతోంది. సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఈ నిజాన్ని గ్రహించిన నాడు అంతా సుఖాసీమ అవుతుంది. ఆయన మాటల్లో చాలా వాస్తవం ఉందని అనిపించింది. అవన్నీ బయట వ్యవహారాలు. కానీ భానుని మాకేం పట్టనట్లు వదిలేస్తే వ్యవహారం మరింత ముదురుతుందేమోనన్న భయం కలిగింది. ఇలాంటి విభేదాలు ముదిరి చిలికి గాలివానైనట్లు సంసారాలు కూలిపోయే వరకు వెళ్ళటం లేదు. అయినా భాను ఇలా ప్రవర్తించడమే నాకు ఎంతగా ఉన్నది. ఎందుకండి, కొంతనుంటే చేజేతులారా రిలేషన్షిప్స్ స్పాయిల్ చేసుకుంటారు. ఒక్కోసారి ఆఫీసుల్లో కూడా అంతే. బాగా పనిచేసే వాళ్ళను పక్కకు పెట్టి సరిగ్గా పనిచేయని వాళ్ళని హైలైట్ చేస్తారు. మీకు తెలిసి ఉంటుంది, మా పెదనాన్నగారు బాగా చూసుకునే పెద్ద కోడల్ని కాదని ఎన్నడూ లెక్క చేయని చిన్న కోడల్ని వెనకేసుకొచ్చేవారు. ఎందుకలా చేయడం? చెయ్యని వాళ్ళు ఎలానూ చెయ్యరు. చేసేవాళ్లను ఎందుకు డీమోరలైజ్ చేయడం? అదంతా చిత్రమైన సైకాలజీ అరుణా. బుద్ధిగా చెప్పిన మాట వినేవాళ్ళు ఉంటే ఇంకా చేయించుకోవాలని, అదుపులో ఉంచుకోవాలని అనిపిస్తుంది. కానీ అవతలి వారి సహనానికి కూడా హద్దుంటుందన్న విజ్ఞత ఉంటే వ్యవహారం ఎక్కువ దూరం వెళ్లకుండా చూడొచ్చు. నిజానికి మనతో మంచిగా ఉండేవారితో మంచిగా ఉండడం వల్ల మరింత మంచి జరుగుతుంది. సిన్సియర్గా ఉండేవారిని అదుపులో ఉంచుకోవాలనుకోవడం అవివేకమే అవుతుంది. సహనం నశించిన నాడు వారు కూడా ఎదురు తిరుగుతారు. అంతవరకు రానివ్వకపోవడంలోనే ఉంది మన విజ్ఞత అంతా. సహనం నశించి పచ్చని సంసారంగా మీరన్నట్లుగా దీపకు కూడా చెదిరిపోకముందే మనమే ఏదో ఒకటి చేయాలి. అయినా చిన్నతనం వల్ల దీప ఏదైనా తప్పు చేస్తే
సర్దుకుపోవాల్సింది పోయి ఈ వయసులో భాను ఇలా ప్రవర్తించడం బాగోలేదు. ఇలాంటి అవివేకపు కుటుంబ రాజకీయాల వల్ల భాను ఏమి సాధిద్దామనుకుంటుందో అర్థం కావడం లేదు. దిగులుగా అన్నాను. సర్లే, కుటుంబ రాజకీయాల వల్ల సంబంధాలు దెబ్బతినడం, సంసారాలు విచ్ఛిన్నమవ్వడం తప్ప ఏమీ ఒరగదని తెలియకపోవడం వల్లే కదా ఇన్ని ఫ్యామిలీ కోర్టులు, గృహహింస చట్టాలు కూడా తీసుకురావాల్సి వచ్చింది. మనం వెళ్ళేలోపు మీ స్నేహితురాలితో మాట్లాడి తనకి కౌన్సిలింగ్ చేయాలి. నేనా? భాను నొచ్చుకుంటుందేమోనండి భయంగా అన్నాను. అరుణ, ఆపరేషన్ అవసరమైనప్పుడు కత్తులతో కోత పెట్టాల్సి వస్తుందని వెరిస్తే ప్రమాదకరం. కటువైనదైనా నిజాన్ని తెలియజేయాలి, తప్పును సరిదిద్దాలి. భానుతో మాట్లాడక తప్పదన్నట్లు చెప్పారాయన. ఓ మనిషి గురించి అంతా తెలుసు అనుకోవడం ఎంత తప్పు. భాను గురించి నాకంతా తెలుసు అనుకున్నాను. ఏమీ తెలియదని, మనిషిలో మరో మనిషి ఉండవచ్చని తెలిసొచ్చింది. దెబ్బతిన్నట్లుగా చూసింది భానుమతి. అంటే నేను గయ్యాళి అత్తను, పైపెచ్చు దీపను సతాయిస్తున్నానని నీ అభిప్రాయమా? నా వంక తీవ్రంగా చూస్తూ భాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. పాపం దీప ఓరిమి కలక పిల్ల, అణుకువగా ఉంటుంది. చిన్నతనం వల్ల తను ఏమైనా తప్పు చేస్తే పెద్ద మనసుతో క్షమించాలి. అంతేకాని నిష్కారణంగా ద్వేషం పెంచుకుంటే ఎవరికి సుఖం చెప్పు? సమస్య ముదరకూడదని ఇదంతా చెప్పడం అనునయంగా అన్నాను. సమస్య ముదిరితే నష్టపోయేది దీపే, నిర్లక్ష్యంగా అంది భాను. స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే అని ఆర్గ్యూ చేసే భానుయేనా ఇలా మాట్లాడుతుంది? ఆశ్చర్యంగా అనిపించింది. పొరపాటు భాను. వివాహం అనేది స్త్రీకి ఎంత ముఖ్యమో మగవాడికి అంతే అవసరం. సమస్య ముదిరితే దీపతో పాటు సుందర్ని కూడా నష్టపోతావు. దీప మనసు విరిగిపోయి సహనం కోల్పోకముందే తప్పు దిద్దుకో. సుందర్కు విషయం తెలిసి వేరు కాపురం పెట్టకముందే మేలుకోవడం మంచిది. సుందర్ నేను గీచిన గీతు దాటడు. అంతగా ఉండలేకపోతే దీపే ఇల్లు విడిచి వెళ్లాల్సి ఉంటుంది అతిశయంగా అంది భానుమతి. ఒకవేళ దీప అలా వెళ్ళిపోతే సుందర్కు తిరిగి మంచి సంబంధం వస్తుందా? ఎవరైనా పర్వాలేదని నువ్వు నా వచ్చే అమ్మాయికి మీ సంగతి తెలిసిన తర్వాత మిమ్మల్ని గౌరవించగలుగుతుందా? ఆదరిస్తుందా? దానికి బదులుగా దీపతో మంచిగా ఉండడమే తెలివైన పని కదా. నచ్చ చెప్పాను. నీ వరస చూస్తుంటే అత్తలదే తప్పంతా అనేట్లున్నావు. కోడళ్ళది తప్పుండదా? ఎందుకు దీప మీద ఉన్నట్లుండి అంత ప్రేమ పుట్టుకొచ్చింది? వెటకారంగా అంది భానుమతి. తప్పు దిద్దుకొనమన్నానని హితవు చెప్తుంటే మొండిగా ఏదో విధంగా దీపదే తప్పని ప్రూవ్ చేయాలని చూస్తుంటే చిరాకేసింది. భాను, కోడళ్ళది తప్పుండదా అన్నావు. ఎందుకుండదు? ఉంటుంది. గుర్తుందా? మీ అత్తగారికి నువ్వు పెళ్ళైన తరువాత కూడా చదువు కంటిన్యూ చేయడం ఇష్టం లేదు. కానీ నీ ఇష్ట ప్రకారమే నువ్వు చదువుకున్నావు, ఉద్యోగం కూడా సంపాదించుకున్నావు. చివరికి ఆవిడకి సుస్థి చేసినప్పుడు 4 రోజులు సెలవు కూడా పెట్టలేకపోయావు. ఇప్పుడు చెప్పు, ఒక కోడలిగా నువ్వు తప్పు చెయ్యలేదా? అంతెందుకు, నిర్లక్ష్యం ప్రదర్శించే నీ పెద్ద కోడల్ని కనీసం మందలించగలవా? నీకొక న్యాయం, నీ చిన్న కోడలికి ఒక న్యాయమా? మంచి పిల్లను సమర్థించగానే ఏదో విధంగా దీపను చెడుగా చిత్రీకరించాలని చూడకు. చిన్నతనం వల్ల దీప ఏదైనా తప్పు చేస్తే సరిదిద్దడానికి ప్రయత్నించు. వినకపోతే మీ అత్తగారు నిన్ను, నువ్వు నీ పెద్ద కోడల్ని పెద్ద మనసుతో ఎలా క్షమించారో అలా క్షమించు. భాను, మంచి అత్తగారులు కూడా చాలామందే ఉన్నారు కాబట్టి నువ్వు నేను నీ పెద్ద కోడలు పచ్చగా ఉన్నాం. దీపను కూడా అలా పచ్చగా ఉండనిద్దాం కఠినంగా అన్నాను. నా మాటల్లో నిజాలకు భాను బిత్తరపోయింది. ఇనుము వేడిగా ఉన్నప్పుడే వంచాలని అర్థమైంది. భాను, ఇప్పటికే నిరుపయోగమైన కుటుంబ కలహాల వల్ల, రాజకీయాల వల్ల వివాహ వ్యవస్థలో బీటలు వస్తున్నాయి. వాటిని మనం పెద్దవి చెయ్యొద్దు. మంచి ఏ రూపంలో కనిపించినా దాన్ని మనం ఎంకరేజ్ చేద్దాం. మంచిగా ఉండే చిన్న కోడలు లాంటి వారిని సతాయించి మనకు మనమే మంచి అన్నది లేకుండా చేసుకోవద్దు. చిన్నబోయిన భానుమతి మొహం చూడగానే జాలేసింది.
కత్తిఘాటుకు వెరచి శస్త్రచికిత్స మానుకుంటే జబ్బు ముదిరి దేహం కుళ్ళిపోతుంది. నిజం నొప్పించినా మంచినే చేస్తుంది. మార్పు ఓవర్ నైట్ అసంభవం. కానీ మంచి మార్పు దిశగా ఓ చిన్న ఆలోచన చాలు ట్రాన్స్ఫర్మేషన్కు నాంది పలకడానికి. మౌనంగా ఉండిపోయిన భానులో నాకు ఆ చిన్ని ఆలోచనే కనిపించింది. భానులో మార్పు మొదలైంది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.